పల్లెల్లో ఉపాధి లేక ఇబ్బంది పడే జనాల కోసానికి సెంటర్ సర్కార్ ఉపాధి హామీ పథకం కింద జనాలకు ఉపాధి చూయిస్తుంటది. ఇక ఎండాకాలం వచ్చిందంటే చాలా జాగల పనులే ఉండయి కాబట్టి పల్లెల్లో ఉండేటోళ్ళు ఉపాధి హామీ పనులకు పోతుంటారు. కానీ ఈ నడుమ సర్కారు కొన్ని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలకు దగ్గరలున్న చిన్న చిన్న ఊర్లను మున్సిపాలిటీలలో కలిపే వరకు వాళ్ళకు పనులు చేసే ఛాన్స్ కోల్పోతున్నారు. గందుకే గీడో కాడ మహిళలంతా ఏం చేసిరో చూద్దాం. కావాలి కావాలి మాకు ఉపాధి కావాలి, ఉపాధి హామీని కొనసాగించండి, పేదోళ్లను కాపాడుండ్రనే నినాదాలతోని నిరసన చేసిండ్రు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ చౌక్ దగ్గర ఉపాధి హామీ పనులు చేసుకునే మహిళలంతా ఇట్లా ధర్నాకు దిగిండ్రు. ఇదివరకు మాకు ఉపాధి హామీ పనులు పెట్టేది, ఇప్పుడు ఆసిఫాబాద్ ను మున్సిపాలిటీ చేసుట్లా మాకు ఉపాధి లేకుండా పోతున్నదని బాధపడుతున్నారు అక్కడి జనాలు. మున్సిపాలిటీ అయినంత మాత్రాన మాకు ఒరిగేదేం లేదు, కొత్తగా చేసిన సౌలతులు కూడా ఏం లేవు గాని మీదికెంచి మాకు పనులు కూడా దొరకకుండా అయినాయని గరానికత్తున్నారు అక్కడి మహిళలు. 20 సంవత్సరాల నుంచి మేము పని చేస్తాం సార్. గరీబ్ పిల్లలు కానీ చదువుకు దానికి దీనికి మాకు సహాయపడుతుంది. భార్య భర్తలు పని చేస్తేనే ఈ కాలంలో గడుతున్నాం. మాకు 500-1000 మందిల పనులు ఉన్నాయి, ఉపాధి పని చేసేటోళ్ళం. వీళ్ళందరూ బతకాలంటే ఎట్లా బతుకుతాం? మా కడుపు మీద ఇట్లా కొడితే మేము ఎట్లా బతుకుడు? అందుకే మేము ధర్నా చేస్తాను, మాకు న్యాయం కావాలి. ఇన్నరా వాళ్ళ బాధేందో? మేము ఉపాధి హామీ పథకం శాలైన కాడి నుంచి పనులు చేస్తున్నాం, ఇప్పుడు మున్సిపాలిటీ జయంగా మాకు పనులు పెట్టకుంటే మేమెట్లా బతుకుడని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మమ్మల్ని రాజంపేట గ్రామ పంచాయతీ కిందికి మార్చి ఉపాధి హామీ పనులను కల్పించి ఆదుకోవాలని సర్కార్ను డిమాండ్ చేస్తున్నారు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, గ్రామాలు దాంట్లో ఉండే జనాలు అభివృద్ధి మున్సిపాలిటీలో కలిస్తే మంచిదే గాని పేదోళ్ళ లెక్కుండగానే ఊర్లను మున్సిపాలిటీలో కలిపితే ఇగో గిట్లనే నిరసన చేస్తారు. కాబట్టి జర ఇప్పటికైనా ప్రజలకు ఆమ్దాని పెరిగేటట్టు ఆలోచనలు చెయ్యాలని అంటున్నారు అక్కడి జనాలు. చూడాలి మరి రేవంత్ అన్న సర్కారు ఉపాధి పనులు లేక అవస్థ పడుతున్న జనాల కోసానికి ఏం చేస్తుందో.